అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో పడే కష్టం మరే హీరో పడరనే చెప్పాలి. కానీ అల్లు అర్జున్ కొన్నిసార్లు మాట్లాడిన మాటలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. గతంలో సరైనోడు ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఆ తరువాత ఒక మనసు సినిమా ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ దీని గురించి ఏకధాటిగా స్పీచ్ ఇస్తూ చివర్లో జై పవర్ స్టార్ అని అరవడం చాలా మందికి నచ్చలేదు. ఇకపోతే తను మాట్లాడిన ప్రతిసారి తను ఇంతవరకు రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్తూ ఉండే అల్లు అర్జున్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీయడం ఆపేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో అనే సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకంటూ ఒక ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పటి నుంచి అల్లు ఆర్మీని మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ట్రోల్ చేస్తూ ఉండేవారు. అయితే పుష్ప సినిమా వివాదంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన తరుణంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడి కోసం నిలబడ్డారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా వెళ్లి చిరుని కలిశారు. దీంతో అంతా సమసిపోయింది. అల్లు మెగా అంటూ ఏం లేదు, తామంతా మెగా ఫ్యామిలీ అంటూ అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారని అంతా భావించారు. అయితే ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ తాజాగా జరిగిన పుష్ప సక్సెస్ మీట్ లో ఆర్మీ ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో మళ్లీ నెగిటివ్ కామెంట్స్ మొదలైపోయాయి. నీ లైఫ్ లో వివాదాలు జరిగినప్పుడు ఏ ఆర్మీ నిలబడింది అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. అంతేకాదు తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీపై కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందా అంటే గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అని అనిపించక మానదు. మరీ ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ మధ్య కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అభిమానులు కూడా మెగా అల్లు అంటూ విడిపోయి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ వరకు ఓకే, కానీ ఒకరి సినిమాలను మరొకరు కించపరుస్తూ ఆఖరికి విడుదల రోజే హెచ్డీ ప్రింట్ ని సోషల్ మీడియాలో వదిలి సినిమాలను సినిమా కోసం కష్టపడిన వారి పొట్టపై కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త పెద్దరికం ప్రదర్శించాల్సిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా తండేల్ ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజుని పక్కన పెట్టుకుని గేమ్ చేంజర్ స్థాయిని తగ్గిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమాపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత జస్ట్ యావరేజ్ ఫిల్మ్ గా నిలిస్తే ఆ తర్వాత మగధీర సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాను అంటూ అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కాంట్రవర్సీగా మారింది. రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిత్రం చిరుత. ఈ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడు. 2007లో 9 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 25.23 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారి మొదటి చిత్రాలు కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చితే రామ్ చరణ్ తన పరిచయ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశారు. 2007లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 8వ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా అప్పట్లో చిరుత రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు విడుదలైన చాలా సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిన చిరుత ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్టార్ హీరోకి అత్యుత్తమ తొలి చిత్రంగా, అత్యంత విజయవంతమైన తొలి చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మగధీర రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టరే, కానీ చిరుత యావరేజ్ సినిమా అయితే కాదు. 9 కోట్ల రూపాయల పెట్టుబడితో 25 కోట్ల రూపాయలు సాధించిన సినిమాను జస్ట్ యావరేజ్ సినిమా అని ఒక నిర్మాత ఎలా అంటారు అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక మగధీర సినిమా మేకింగ్ విషయంపై కూడా అల్లు అరవింద్ మాట మార్చారు. గతంలో నా మేనల్లుడు రామ్ చరణ్ కోసం మగధీర సినిమాను భారీ బడ్జెట్ తో తీయాలని అనుకున్నప్పుడు రాజమౌళి గారితో డిస్కషన్ జరిగింది. రాజమౌళి గారు నాకు చిరంజీవి గారు ఒక 20 సంవత్సరాలుగా గీతా ఆర్ట్స్ లో అనేక హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో చరణ్ మొదటి సినిమా చేయబోతున్నాను. నాకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవి గారికి కానుకగా ఏమివ్వగలను? చరణ్ తో సినిమాకు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, లాభ నష్టాలకు అతీతంగా ఒక గొప్ప సినిమా తీసి చిరంజీవి గారికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని అల్లు అరవింద్ తెలిపారు. అటువంటి సబ్జెక్ట్ ఏదైనా చూడండి అని చెప్పగానే రాజమౌళి గారు కూడా ఎంతో ఆనందించారు అని అల్లు అరవింద్ చెప్పారు. అయితే తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం మరొక రకంగా చెప్పుకొచ్చారు అరవింద్. నా మేనల్లుడు రామ్ చరణ్ మొదటి సినిమా వెరీ యావరేజ్ ఫిల్మ్ గా నిలిచింది. ఆ తరువాత సినిమాకు నేను నిర్మాతను. ఆ సినిమాతో రామ్ చరణ్ కి బిగ్ హిట్ ఇచ్చాను. మంచి దర్శకుడిని సెలెక్ట్ చేసి అంత ఖర్చు పెట్టడానికి అదే ప్రధాన ఉద్దేశ్యం. అది నా మేనల్లుడిపై నాకున్న ప్రేమ అంటూ అరవింద్ చెప్పడంతో పాత వీడియోలను ట్యాగ్ చేసి మరీ అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.